ఇప్పటికిప్పుడు ఇండస్ట్రీలో తోపు డైరెక్టర్ ఎవరా అంటే గుక్క తిప్పుకోకుండా చెప్పే పేరు రాజమౌళి. ఒక్క టాలీవుడ్ మాత్రమే కాదు, యావత్ ఇండియాలోనే స్టార్ డైరెక్టర్గా తిరుగులేని క్రేజ్ సంపాదించుకున్నాడు. కేవలం పోస్టర్పై రాజమౌళి పేరు కనిపిస్తే చాలు, హీరో ఎవరా అని చూడకుండా ఆలోచించకుండా థియేటర్లకు పరుగులు తీసే ప్రేక్షకులు ఎందరో. ఇండియాలో గొప్ప దర్శకుల లిస్టు తీస్తే అందులో రాజమౌళి పేరు టాప్లో ఉంటుంది. అసలు తెలుగు సినిమా స్టాండర్డ్స్ను ప్రపంచానికి తీసుకువెళ్లిన ఘనత ఆయనది. హీరోతో సంబంధం లేకుండా కేవలం ఆయన పేరుతో బిజినెస్ జరుగుతుందంటే రాజమౌళి స్థాయి ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. కేవలం టాలీవుడ్లోనే కాదు, రాజమౌళి సినిమా వస్తుందంటే బాలీవుడ్ స్టార్లు సైతం తమ సినిమాలను నెల రోజుల వరకు దరిదాపుల్లో కూడా రిలీజ్ చేయడం లేదు. అంతేందుకు, అసలు సౌత్లో సీక్వెల్ ప్రస్తావన వస్తూ ముందుగా మాట్లాడుకోవాల్సింది రాజమౌళి గురించే. పార్ట్ 2 ట్రెండ్ సెట్ చేశాడు. ఒకప్పుడు కూడా పార్ట్ 2 సినిమాలు కూడా రిలీజ్ అయ్యేవి, కానీ పెద్దగా ఇంపాక్ట్ చూపించేవి కాదు. కానీ బాహుబలితో కేవలం సౌత్తోనే కాదు, ఆల్ ఇండియా ట్రెండ్ సెట్టర్గా చరిత్ర సృష్టించాడు. బాహుబలితో తెలుగు సినిమాను ఇండియా శిఖరాగ్రపు ఎత్తున నిలబెట్టిన రాజమౌళి RRRతో తెలుగు సినిమాను ఇంటర్నేషనల్ స్థాయికి తీసుకువెళ్లాడు. జేమ్స్ కెమెరూన్, స్టీవెన్ బర్గ్ లాంటి మేటి దర్శకులు సైతం రాజమౌళి పనితనం గురించి మాట్లాడారంటే ఆయన స్థాయి ఏ రేంజో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. కాగా ఇప్పటి వరకు ఆయనకు అపజయమే లేదు. ఆయన తీసిన సినిమాలన్నీ బంపర్ హిట్లే. అలాంటి రాజమౌళి కెరీర్లో ఫ్లాప్ చేరింది. రీసెంట్గా RRR మూవీకి సంబంధించిన మేకింగ్ విషయాలు తెలియజేస్తూ RRR బిహైండ్ అండ్ బియాండ్ పేరుతో ఓ డాక్యుమెంటరీని రూపొందించారు. ఈ డాక్యుమెంటరీని థియేటర్లో రిలీజ్ చేశారు. ఇందులో కాస్ట్ అండ్ క్రూ కష్టాన్ని కళ్లకు కట్టినట్లు చూపించారు. రామ్ చరణ్, తారక్, ఆలియా భట్, అజయ్ దేవగన్, రాజమౌళి, కీరవాణిల అభిప్రాయాలను రికార్డ్ చేసి పెట్టారు. గతేడాది డిసెంబర్ 20న కొన్ని థియేటర్లలో రిలీజ్ అయిన ఈ డాక్యుమెంటరీకి ఆడియన్స్ పెద్దగా ఇంట్రెస్ట్ చూపించలేకపోయారు. దాంతో రాజమౌళికి రేర్ ఫ్లాప్ గా ఇది నిలిచింది. ఈ సినిమాలో రామ్ చరణ్, NTRతో పాటు బాలీవుడ్ స్టార్ అజయ్ దేవగన్ కూడా నటించారు. ప్రస్తుతం రాజమౌళి మహేష్ బాబుతో వారణాసి సినిమా చేస్తున్నాడు. ప్రియాంక చోప్రా హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్ గా చేస్తున్నాడు. ఇప్పటికే రిలీజ్ అయిన టైటిల్ గ్లిమ్స్ ఆడియన్స్ లో మామూలు అంచనాలు లేవు. దాదాపు 1200 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాను 2027లో రిలీజ్ చేయాలని మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.